వాత్సల్యములు కలిగిన మా ప్రభు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవ, అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములైన మాకు చాలిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవిత కాలంలో మరొక దినాన్ని చూడగలిగిన భాగ్యం అనుగ్రహించినందుకు నీకు లెక్కలేనని స్తుతులు, స్తోత్రములు ప్రభా. మరొక మారి సాయంకాల సమయంలో ఈ ఎస్తేర్ ప్రేయర్ వారియర్ గ్రూప్ నుంచి నా తండ్రి ప్రభ మరొక మరి నీ పాద సన్నిధికి రాగలిగినాం నాయన, అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇక రావాల్సిన సిస్టర్స్ ని మరి లాగిన్ అవ్వడానికి కూడా చూపించమని తండ్రి వేడుకుంటున్నాం. మా దేవ మా తండ్రి, ఈ దినం మా కొరకు ఏం సిద్ధపరిచి ఉంచావో నా తండ్రి ప్రభ, ఆ వాక్యాన్ని మేము మరి జాగ్రత్తగా విని మా హృదయాల్లో భద్రపరుచుకొని దాని ప్రకారం జీవించే వారిగా చేయమని వేడుకుంటున్నాం. దినం కడవరి రోజుల్లో ఉన్నామని ఎంతగానో హెచ్చరిస్తున్నారు. ఎన్నో మరి నా తండ్రి హెచ్చరిక మాటలు మాకు వినిపిస్తుండగా నా తండ్రి ప్రభా, దిద్దుబాటు మేము కలిగి ఉండడానికి మంచి మనసును మాకు అనుగ్రహించమని తండ్రి వేడుకుంటున్నాం నాయన. ఇన్ని వారం మట్టుకు కాక తండ్రి విన్నది ఆచరించే వారిగా మమ్మల్ని ఆశీర్వదించమని తండ్రి వేడుకుంటున్నాం నాయన. ఈ కృప మా పట్ల మెండుగా కురిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. మరి పర్సిక్యూషన్స్ ఎదుర్కొంటున్న బిడ్డలు కూడా ఉన్నారు నాయన. మేమైతే చాలా కంఫర్ట్ జోన్ లో ఉన్నాం ప్రభా, ఎలాంటి తొందరలు లేవు. చిన్న చిన్న మాటకి ఎదురాడితేనే ఏదో వణికిపోతున్నాం, భయపడుతున్నాం, వింత వింతలుగా చెప్పుకుంటున్నాం. ఇవన్నీ జరుగుతాయని మీ లేఖనాల ద్వారా మీరు ముందే రాయించున్నారు నా తండ్రి ప్రభ. లోకం నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అన్నాడు ప్రభ నాయన. మరి అదే జరుగుతుంది నా తండ్రి ప్రభ. మరి ఆ మాట జరిగి అన్నప్పుడు మేము ఆశ్చర్యపడక మరి ఎక్కువగా ప్రార్థించేవారుగా, మరి ఎక్కువగా నీ మీద ఆధారపడేవారుగా మమ్మల్ని చేయమని తండ్రి వేడుకుంటున్నాం. ఈ శ్రమలలో తట్టుకొని నిలబడగలిగే శక్తిని మాకు అనుగ్రహించమని తండ్రి ప్రార్థిస్తున్నాం. ఎదుటి వారు మాట్లాడినప్పుడు మరి తిరిగి మాట్లాడడానికి మా మాటలు నా తండ్రి కొద్దిగా ఉండగలటకు, అవి మీవిగా ఉండగలటకు నేను సహాయం చేయండి. మీరు ఊరకుండుడి అంటున్నారు, మీరు మాట్లాడే దేవుడు నా తండ్రి ప్రభనైనా. యుద్ధం యెహోవా కనుక తండ్రి, మీ యుద్ధాన్ని మేము చేయడానికి ప్రయత్నించకుండా అయ్యా మీ మీద పూర్తిగా ఆధారపడడానికి సహాయం చేయండి. కొంతమంది రెచ్చగొడుతున్నారు, మనం చేతగాని వారంగా ఉన్నామని, మరి తండ్రి ప్రభు సమాధానం చెప్పక మరి ఎక్కువగా వారు రెచ్చిపోయేటట్లుగా చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ తండ్రి మీరైతే ఓర్చుకోమనే చెప్పారు నా తండ్రి ప్రభు. ఇప్పుడు మాట్లాడాలనో ఆ మాటలు మీరే అందిస్తారని కూడా మీరు సహాయం చేస్తానని చెప్పిన దేవా, వందనాలు, స్తోత్రాలనైనా. మరి మా ప్రవర్తనని జాగ్రత్తగా కనిపెట్టుకొని ముందుకు సాగేవారుగా చేయమని తండ్రి వేడుకుంటున్నాం నాయన. మరి గొప్పలకు పోక నా తండ్రి ప్రభు, మీ గొప్పతనాన్ని మాత్రమే చాటేవాళ్ళుగా చేయమని తండ్రి వేడుకుంటున్నాం. అన్యుల్ని విమర్శించక నా తండ్రి ప్రభు, మీరెంత గొప్పవారు, మీరేం చేశారు అవి మాత్రమే నేను చెప్పగలుగుతాను నా తండ్రి ప్రభు. తగిన కార్యం జరిగించి వారు మీరు, మీ మాట మాత్రం చెప్పవలసిన వారు నా తండ్రి. ఈ స్వార్థ ప్రకటనలు నన్ను మమ్మల్ని వాడుకోమని తండ్రి వేడుకుంటున్నాం నాయన. కడవరి రోజుల్లో ఉన్నాం కనుక సాతానుడు విజృంభించి పని మన సమయం తక్కువగా ఉందని వాడు ఎంతో చురుకుగా పనిచేస్తున్నాడు ప్రభా. గొప్ప గొప్ప వాళ్ళని పడగొడుతున్నారు, ఎంతో విశ్వాసులు అనుకున్న వాళ్ళే జారిపోతున్నారు నాయన. అయ్యా తండ్రి, మేమెంత వారం నా తండ్రి ప్రభా కనుక అయ్యా మీరు మాకు సహాయం చేయండి, మీరు మాతో ఉండండి నాయన. వాడి మోసకరమైన చర్యలను మేము గమనించి ముందుకు సాగడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీ మీద సంపూర్ణంగా ఆధారపడడానికి కృప చూపించమని కూడా ప్రార్థిస్తున్నాం. కూడికంతట్లో ఆది అంతమే నడిపించండి. పాట పాడుకుంటున్న వాణి ప్రభాకర్ సిస్టర్ని అదే సమయంలో వాక్యమును అందించిన ఇంటుండగా కూడా తండ్రి మీ మాటలు ఆ నోట్లో ఉంచమని, ఆ నోటిని బాగుగా నింపిన తండ్రి ప్రభా మాకు మేలుకరమైన మాటలు వినిపింపజేయమని తండ్రి పాడుతున్నాను. దిద్దుబాటుగా నా తండ్రి తీసుకొని మా ప్రవర్తన అంతట్లో నా తండ్రి మేము దిద్దుకొని నా తండ్రి ముందుకు సాగేవారిగా సహాయం దినదినము హెచ్చరిస్తున్నారు. ఒకరికే విని విడిచిపెట్టే వారం కాక విని ఆచరించే వారిగా చేయమని తండ్రి వేడుకుంటూ అయ్యా ఈ కూడిక అంతట్లో ఆది అంతా మీరే నడిపించమని, అన్నిట్లో అంతట్లో మీరే మహిమ పొందమని మీ ప్రియ కుమారుడు మా ప్రియ ప్రభు నేను వేస్తున్నామన్న స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన అమృత ఆంటీకి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఈ జూమ్ మీట్ ద్వారా మన ప్రాంతం, మన జిల్లా, మన రాష్ట్రం వారు మాత్రమే కాక ప్రక్క రాష్ట్రాలు, దేశ విదేశాల్లో ఉన్న ఆత్మీయుల ద్వారా ఆత్మీయ సందేశాలు ప్రతిరోజు మనకు వినిపింపబడుతూ ఉన్నాయి. కరోనాలో ప్రారంభించబడినటువంటి ఈ యొక్క జూమ్ మీట్ కరోనాకు అంతం వచ్చింది, కానీ మన ఆత్మీయ సహవాసానికి అంతం లేకుండా కొనసాగింపజేస్తున్నటువంటి
అలుపెరగని మన ఆత్మీయుల ఆశను దేవుడు ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంచినందుకు ప్రభువుకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క సమయంలో మనకు వాణి ప్రభాకర్ అక్క గారు ఉంటున్నారు. అక్క మనకు మంచి పాట వినిపించి దేవుని మహిమపరచవలసిందిగా కోరుతున్నాను. అందరికి వందనాలండి. వందనాలు. వందనాలు. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండా వెదకి నన్ను రక్షించితివి నా మనో నేత్రము తెరచి నే పాప భారము తోడా చింతించి వగయుచునుంటి నే పాప భారము తోడా చింతించి వగయుచునుంటి కలువరి సిలువలో నా శ్రమలన్ పొంది నన్ను రక్షించితివి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి వేరైతి లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరాలో వేరైతి లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరా సర్వమును కోల్పోయినను నీ స్వరమే నా స్వాస్థ్యమయా నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండా వెదకి నన్ను రక్షించితివి ఏమీ నీకర్పించగలను ఏమీ లేని వాడనయ్యా ఏమీ నీకర్పించగలను ఏమీ లేని దాననయ్యా విరిగి నలిగిన హృదయముతో అర్పింతు ఆత్మార్పణను నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండా వెదకి నన్ను రక్షించితివి అయిపోయింది. వందాలండి. అక్క వందాలు. వందండి. చక్కని పాట వినిపించినటువంటి వాణి ప్రభాకర్ అక్క గారికి ప్రభు నామమున వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నిజంగా మన యొక్క మనోనేత్రాలను దేవుడు తెరిచి ఉన్నాడని, మన యొక్క కఠినమైన హృదయం మార్చి అంధకారంలో ఉన్నటువంటి మనల్ని వెదకి రక్షించినాడు. దానికి మనందరం కూడా దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. అలానే మన యొక్క పాప భారానికి తోడు చింతించవద్దని, కల్వరిలో మన యొక్క శ్రమలన్నిటిని దేవుడు పొంది రక్షించి ఉన్నాడని, లోకానికి వేరై ఆయన స్వరాన్ని విని మనం ఆయన చేరగా
కోల్పోయినటువంటి ఆ, నీ స్వరమే నా స్వాస్థ్యము అని అక్క పాడినారు. అంత దేవుడు చేసినటువంటి ఆ మేలుకు మనం ఏం అర్పించగలను? నా ఏమి లేని వాడము, ఏమి లేని వారు మనము. విరిగి నలిగిన హృదయంతో దేవునికి మన ఆత్మను అర్పించాలి అని అక్క ఎంతో చక్కని పాట వినిపింపచేసినందుకు అక్కకు ప్రభునామమున వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. అక్క గారి గురించి కేజీ అంటే మన పరిచయ వాకులు అందిస్తారా, లేకపోతే ఆంటీకి వాక్యాన్ని అప్పగిస్తారు? వద్దులేక్క. వాణి ప్రభాకర్ సుపరిచితురాలే కాబట్టి నోబడి నీడ్స్ ఇంట్రడక్షన్ అబౌట్ హర్. ప్రతి ఒక్కరికి అక్క పరిచయస్తురాలు. ఎవరికైనా తెలియకుంటే దూరస్తులకి మా స్థానిక సంఘంలో అనంతపూర్ గాస్పుల్ హాల్లో సుపరిచితులు, చాలా కాలంగా ఉండి మరి స్థానిక సంఘంలో సహవాసం కలిగి ఉన్నారు కనుక చాలాసార్లు వాక్యం కూడా తన ద్వారా మనం విన్నాము. సాక్ష్యాలు కూడా మననే వాళ్ళ రెండవ కుమార్తె మేరీ ప్రభా కూడా మనకు సాక్ష్యం చెప్పింది. తనకి 2 కూతుర్లు, 1 కుమారుడు. అందరూ మన స్థానిక సంఘంలో ఉండేని వాళ్ళే. పెద్ద కూతురు కూడా అనంతపూర్లోనే ఉంది కనుక మేరీ ప్రభా, కుమారుడు రాజు, వాళ్ళ కోడలు అరుణ అందరూ మన స్థానిక సంఘమే. అన్న ప్రభాకర్ అన్న స్థానిక సంఘానికి వస్తూ ఉంటారు. అక్క కూడా మంచి బెస్ట్ సింగర్, ఇప్పుడు కూడా చక్కగా పాటలు పాడగలిగారు. జమీమా, అలాగూ వాణి ప్రభాకర్, నేను మరి ముఖ్యంగా ఎక్కువగా అనంతపురం గ్రామంలో సేవకు తిరగడానికి ప్రభు మహాకృపను చూపించారు. మేము ముగ్గురం కలిసి మెడికల్ కాలేజ్కి, మెడికల్స్ మధ్య సేవకు వెళ్ళేవాళ్ళం, యూనివర్సిటీకి వెళ్ళేవాళ్ళం, అనేక ఇండ్లు దర్శించడానికి, అనేక సోదరులు, అనేక హాస్టల్స్ దర్శించడానికి కూడా ప్రభు ఎంతో కృప చూపించారు. స్త్రీల మధ్య కూడా పనిచేయడానికి స్థానిక సంఘంలో అనేక చోట్లు ఒక జట్టుగా కలిసి పనిచేయడానికి ప్రభు కృప చూపించారు. అందుకే దేవునికి స్తోత్రం. ఇప్పుడు సోదరి మనకు వాక్య పరిచయం చేస్తారు. చక్కని పరిచయం అందించినటువంటి ఆంటీకి వందనాలు. మా లాంటి కొత్త వారికి ఇటువంటి పరిచయ వాకులు కూడా అవసరంగా ఉంటున్నాయి. థ్యాంక్స్ ఆంటీ. ఇక సమయంలో మనకు వాణి ప్రభాకర్ అక్క గారు మనకు వాక్యాన్ని అందిస్తారు. ఇక సమయాన్ని అక్కకు అప్పచెప్తుంది. వందాలండి. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే గజాకకు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజంగా మమ్మల్ని చక్కగా అక్క నడిపించారు. ఈ పాట కూడా నాకు జమీం అక్క నేర్పించిన పాటే. అక్కని అనుకుంటే బాధ అవుతుంది. ఇద్దరు ముగ్గురము కలుసుకొని నిజంగా అన్ని స్థలాలు తిరిగే వారమే. మళ్ళీ ఒకసారి అక్క రాకపోయినా కూడా మమ్మల్ని ఇద్దరిని పంపించేవారు అన్ని స్థలాలకి. దేవునికి స్తోత్రం. అక్కకు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. నాలాంటి దాన్ని అక్క చేర్చుకొని ఎంతో చక్కగా వాక్యము నాకు రాదు కానీ అక్కతో వినాలని ఎంతో ఆశపడేదాన్ని. అలాగా అక్క నన్ను చేర్చుకొని నాకు వాక్యం వినిపించినందు, అంతేకాదు వాక్యం కూడా చెప్పమని కూడా నన్ను ప్రోత్సాహపరిచారు. అందరిని బట్టి కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. వందనాలండి. అందరికి జూమ్ లో చేరిన సిస్టర్స్ అందరికి కూడా నేను వందనాలు చెప్తున్నాను. మనము జూమ్ లో చేరిన జూమ్ లో ఉన్న ప్రతి వారికి దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడో నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను. ఎందుకంటే కరోనా సమయంలో మనము ఇంట్లో ఉండి వేదన బయటికి పోయేకి లేకుండా ఉన్న సమయంలో ఎంత చక్కగా దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చి ఇలాగా 4 గంటల నుంచి 5:30 దాకా దేవుని సన్నిధిలో కూర్చోడానికి ఇచ్చిన ఈ గొప్ప అద్భుత సమయాన్ని బట్టి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే దేవుడు ఇలాంటి అక్క వాళ్ళకి ఇలాంటి మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆ సమయంలో వేదనలో నిరాశలో ఉండే వారికి ఎంత ఆదరణ అంటే అంత ఆదరణ. అంతేకాదు ఎంతో మంది సాక్ష్యాల వల్ల దేవుడు ఎంత చక్కగా అందరితో మాట్లాడుతున్నారని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాతో సాక్ష్యం చెప్పినప్పుడు, ఎంతో మంది సాక్ష్యం చెప్పినప్పుడు నాకు ఎంత ఏడ్చుకున్నాను ఒక్కోసారి నేను. ఎందుకంటే ఇంత భయంకరమైన శ్రమలు కూడా ఉంటాయి. ఒక తండ్రి తన కుమార్తెను శత్రువుగా అనుకొని, యేసుప్రభు నమ్ముకున్నందుకు శత్రువుగా అనుకొని ఆ పెద్ద యవ్వన అమ్మాయిని కొట్టడము, అవన్నీ నాకు ఎంత ఏడుపు వచ్చిందంటే
అంత ఇంత భయంకరంగా కూడా లోకంలో మనుషులు ఉన్నారా అని నాకు అనిపించింది. ఆ సాక్ష్యాలను బట్టి నిజంగా నేను ఎంతో ఉజ్జీవించబడ్డాను. వాళ్ళ గురించి ప్రార్థన కూడా చేయాలనే ఆలోచన కూడా వచ్చిందనమాట. మనం వాక్యంలోకి వెళ్తాము. ఆ ఎంతో మంది వాక్యాలు విన్నారు. ఈరోజు నేను చెప్పే వాక్యము చెప్తానండి. ఆ ఒక ప్రశ్న అడుగుతానండి. ఆ అసంతృప్తితో అల్లాడినవాడు ఏషావు. అక్క ఏషావు. కాదండి. సౌలా అసంతృప్తితో అల్లాడిన రాజు చెప్పండి. సౌలు రాజా సౌలా కాదుకా, ఆహాబుకా. ఆహాబు మూతి పుడుచుకున్నాడు కదక. ఆ విషయం. ఇంకొకటి అడుగుతానుక. పోల్చుకున్న ఇతరులను తన తమ్ముడిని పోల్చుకున్న అన్న. కాదుక, తప్పిపోయిన కుమారుడు వాళ్ళ అన్న. తమ్మునితో పోల్చుకున్నవాడా? అవునుక. ప్రశ్న అర్థం కాలేదు కదక. అవునవును. సరేక. అసంతృప్తితో అల్లాడిన రాజు గురించి ఈరోజు నేర్చుకుందాము. మనం మామూలుగా చూసినప్పుడు ఈ లోకంలో మనకి దేవుడు అన్ని వసతులు ఇచ్చాడు, అన్ని అవసరాలు తీరుస్తున్నారు. హరచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చే దేవుడు అని మనం చూస్తాం. అంతేకాదు అవి చూడండి, ఆకాశం చూడండి, అవి పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పంటలు కూర్చుకొనవు, వాటికి దేవుడు ఇస్తానడని, అంతకన్నా ఎక్కువగా మీకు అనుగ్రహిస్తానని దేవుడు చెప్పినాడని మనం చూస్తాము. అసంతృప్తి అంటే తృప్తి లేకపోవడం అన్నమాట. తృప్తి లేకపోవడం అంటే దేవుడు ఇచ్చిన దాంతో మనము దేవుడిచ్చిన ఉద్యోగం కానీ పిల్లలు కానీ తృప్తితో మనం వాళ్ళని చక్కగా పెంచి వాళ్ళని ఆ డబ్బు ఇచ్చిన ఆస్తితో మనము చక్కగా మనము పొదుపుగా వాడుకోవడం అన్నమాట. అసంతృప్తి అంటే తృప్తి లేకపోవడం అంటే సరిపోలే, ఇది చాలలేదు, ఇది చాలదు అనుకోవడం అన్నమాట. అలాగా ఈ రాజు ఆహాబు రాజుని మనం చూసినప్పుడు మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన ఏం చూస్తున్నాడంటే, తను ఒక రాజు, తనకి ఎంత ఉంటుందండి తనకి. అయినప్పటికీ ఏం చేస్తున్నాడు, నాబోతు యొక్క అక్క వినపడుతుందక్క? వినపడుతుందా అక్క? సరే అక్క. ఆయన నాబోతు యొక్క ద్రాక్ష తోట కోసము అలిగినాడనమాట. ద్రాక్ష తోట కోసం ఒక రాజు ద్రాక్ష తోట అలిగినాడు. అయినా కూడా ఆ యొక్క నాబోతు ఏమంటున్నాడు, అది అది దేవుడు నాకు ఇచ్చిన ఆస్తి, పిత్రార్జితము, దాన్ని నేను అమ్మను అని చెప్తున్నాడు అనమాట. ఒక పేదవాడు, అతనికి ఉండేది అదొక్కటే, కానీ అదే కావాలని కోరుతున్నాడని మనం చూస్తున్నాం అనమాట. అప్పుడు అలిగి వచ్చి పండుకున్నప్పుడు భార్య వచ్చి అడుగుతా ఉంది, ఏం పండుకున్నావు, ఏం అలిగినావంటే అంటున్నాడు అనమాట, నాకు నాబోతు ద్రాక్ష తోట ఇమ్మంటే ఇవ్వలేదు అన్నప్పుడు, మంచి సలహా ఇవ్వాల్సినది, కాకపోతే ఏమిలే ఇంకోటి తీసుకుందాము, లేకపోతే ఇంకొకటి కొనుక్కుందాము, లేదు ఏమో చెప్పిండొచ్చు, సలహా ఇచ్చిండొచ్చు, మంచి సలహా. కానీ ఏమంటే ఉందమ్మా, నువ్వు అన్నం తిని పండుకో, నేను రేపు నీకు ఇస్తాను, తిప్పించిస్తాను అని చెప్పి అంటుందన్నమాట. అని వెంటనే ఆ ఊరికి శాసనం పంపిస్తుంది అనమాట. రాచి దేవదూషణ రాజదూషణ చేసినాడని చెప్పి రాళ్లతో కొట్టిమని చెప్పి అబద్ధ సాక్ష్యం చెప్పించి అతన్ని కొట్టి చంపించేస్తుంది అనమాట. చంపించినప్పుడు మళ్ళీ అది తెలియజేస్తాడు, వర్తమానం వస్తుంది, చనిపోయినాడు అంటనే. వెంటనే అంటా ఉంది, పోయి నువ్వు దాన్ని స్వాధీనపరచుకోపో అంటుందన్నమాట.
అప్పుడు దేవుడు కలగజేసుకుంటున్నాడని మనం చూస్తాం అక్కడ. ఏమంటున్నాడంటే ఆ దేవుడు ఏమంటున్నాడంటే ఏలియా దగ్గరికి వచ్చి నువ్వు దాన్ని అట్లా ఏ స్థలంలో కుక్కలు నాకినాయో నాబోతు రక్తాన్ని, అదే స్థలంలో ఆయన రక్తం నాకుతుందని పోయి చెప్పుపో అని ఆయన్ని పంపిస్తాడనమాట ఆ ఏలియాను. అలాగా అసంతృప్తి వలన మనకి ఇతను ఇంకా చాలా తప్పులు చేసినాడులేండి, చాలా కష్టపెట్టినాడు మనుషులందరినీ. అయినప్పటికీ ఈ యొక్క అసంతృప్తితో అల్లాడిన దాని ద్వారా, అలిగిన దాని ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే అతన్ని నాశనం చేస్తున్నాడు అనమాట. ఇలాంటివి కొన్ని మన జీవితంలో ఉన్నప్పుడు అవి మనల్ని ఆత్మీయంగా ఎదగనివన్నమాట. అసంతృప్తి ఉండేదాని వల్ల మనము ఆరోగ్యంగా ఉండలేము, ఆనందంగా ఉండలేము, దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లించలేము. కనుక ఈ అసంతృప్తి అనే దాన్ని మనము తీసివేసుకోవాలన్నమాట. అలాగే మనము ఆదికాండంలో అవ్వ ఆదాములను చూసినప్పుడు 99 పండ్లు తినమన్నారండి. 99 పండ్లు తినమంటే ఒక్క పండు తినొద్దని దానికి ఎంత అసంతృప్తి అయిపోయి ఆ యొక్క పాపాన్ని లోకానికి కొని తెచ్చినట్టుగా చూస్తాం. అంతే పాపం మాత్రమే కాకుండా మరణము, దేవునికి దూరమైనము, దిగంబరత్వం వచ్చింది, ఇట్లా అనేకమైనవి, శాపం వచ్చింది, ఇవన్నీ మనకు సంప్రాప్తమైందని చూస్తామన్నమాట. కాబట్టి ఈ అసంతృప్తి మనలో ఉండకూడదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. అంతేకాకుండా రెండవదిగా అనుమానం కూడా ఉండకూడదు. అనుమానంతో మనము అల్లాడకూడదు అని చూస్తాను అనమాట. ఎందుకంటే దేవుడు ఎంత గొప్ప దేవుడో మనం ఎరిగి ఉంటే మనం అనుమానం పడము కదా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన సమస్తము సాధ్యమే. ఆయన ఉడిగిపోయిన గర్భాన్ని మరీ పుట్టేదట్లా, గర్భం మరీ బాగా చేసి మరీ పుట్టేదట్లా చేసినట్టుగా, యవ్వనంగా వచ్చినట్టుగా చేసినట్టుగా మనము చూస్తామన్నమాట. అతనికి అసాధ్యమైన, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. శూన్యంలో సృష్టి చేసిన దేవుడు అని చూస్తాం. కనుక మానవ నిర్మాణం మనం ఆలోచన చేసినప్పుడు అది ఎంత ఆ బిడ్డ పుండము బయటకు వచ్చేది అవన్నీ చూసినప్పుడు ఎంత గొప్ప సృష్టి దేవుడు చేసినాడు. మనకి ఆయన జ్ఞానం ఎంతో మనకు అర్థం కాదనమాట. అంత గొప్ప దేవుడు మనకు ఉన్నప్పుడు ఆయన మీద అనుమానము మనం పడకూడదు అని నేర్చుకుంటున్నాము. ఇక్కడ ఎవరు అనుమానం పడినారని చూస్తే ఇక్కడ కూడా మనము ఏలియానే చూస్తాం అనమాట. ఏలియా ఏం చేస్తున్నాడు, ఒక ఛాలెంజ్ ని గొప్పగా దాన్ని ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు అనమాట. నిజమైన దేవుడు ఎవరో కనుక్కుందామని బయలుదేవతలందరినీ పిలిపించి ఒక దవలో పోగు చేసి నిజమైన దేవుడు ఎవరో తెలిసిపోయిందనమాట. బయలుదేవత పూజ చేసినప్పుడు వాళ్ళు రాలేదు, కానీ యెహోవా దేవుణ్ణి ఒక మాట ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి దిగి బుగ్గిని అంతనే కాల్చేసింది అనమాట. అంతటిని కాల్చేసింది, నీళ్లతో సహా అంతటినీ కాల్చేసింది అనమాట. అప్పుడు నిజమైన దేవుడు యెహోవా దేవుడే అని గట్టిగా అరుస్తున్నప్పుడు బయలు ప్రవక్తలు ఆయన వెళ్ళి అందరిని చంపించినప్పుడు ఆమె యెజబెల్ ఏమంటుంది, వీళ్ళల్లో ఒక్కరి ప్రాణం వల్లే నీది అయిపోతుంది అని చెప్పినప్పుడు ప్రాణ భయం వచ్చి ఆయన పరిగెత్తుకుంటా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి చాలు, నేను నా పితరులలో నాకు ఇంత మాత్రం నేను చేసిన చాలు నాకు ఇంత అని దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు అనమాట. అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నీకు ఇంకా పని ఉంది, నీకే శక్తికి మించిన ప్రయాణం ఉంది అని చెప్పి భోజనం తినమని చెప్పి ఆయన్ని ప్రోత్సాహపరిచి హజాయేల్ అనే ఆయన్ని, యెహూ అనే ఆయన్ని అభిషేకించి ఏలిషాని అభిషేకించడానికి పెట్టుకొని లాస్ట్గా ఆయనకు మరణం లేకుండానే దేవుడు ఆయన్ని గుర్రాలు, రథాలు, అగ్ని రథాలు వచ్చి ఆయన్ని తీసుకుపోతారనమాట. కాబట్టి మనము చావల్లా అన్నా కూడా దేవుడు ఆ మాట వినేవాడు కాదనమాట. మనం చనిపోవాలనుకుంటే ఈ పాటికి ఎంతో మంది చనిపోయేవారు, ఎంతో మంది చనిపోవాలనుకున్న వారే మనం వాక్యంలో చూస్తామన్నమాట. కాబట్టి మనం చూస్తాము ఈ అనుమానంతో ఆయన అల్లాడి పారిపోయినారు. కడపటికి దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడో ఆయనకి మనము చూస్తామన్నమాట. కాబట్టి మనము అనుమానం పడకూడదు. మనకి విశ్వాసం అవసరం. ఈ లోక జీవితంలో మనం విశ్వాసం ఉంటేనే జీవించగలము. మనం ఏమని చూస్తాము, హెబ్రీ పత్రిక 11:6లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము
ప్రార్థన చేయవారు ఆయన ఉన్నారని నమ్మితేనే మన ప్రార్థన ఆయనకి చేరుతుందన్నమాట. కనుక విశ్వాసం లేకుంటే మన ప్రార్థన ఆయనకి చేరదని చూస్తామన్నమాట. అంతేకాకుండా అవిశ్వాసంతో మనం ఎంత అడిగినా మనకి దొరకదు అని చూస్తున్నాం. కాబట్టి మనము విశ్వాసంతో దేవుని మీద అనుమానం పడకూడదు. దేవుడు తప్పకుండా ఇస్తాడని నమ్మి మనం ప్రార్థించినప్పుడు పొందుకుంటాం. నమ్మితే సమస్తము సాధ్యమే అంటున్నాం కదా. కాబట్టి నమ్మినప్పుడు మనం అవన్నీ పొందుకుంటామని మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. కాబట్టి మన జీవితము విశ్వాస జీవితంలో మనం విశ్వాసం అనే పేరు ఉంది, కానీ ఆవగించినంత విశ్వాసం కూడా లేదని చెప్తుంటారు. నిన్న కూడా అక్క వాక్యంలో కూడా చెప్పారు కదా. కాబట్టి గొప్ప విశ్వాసం ఉండాలి. ఒక మనిషికి గొప్ప విశ్వాసం ఉండాలి. దేవుడు చేసిన అద్భుత కార్యాలను చూసిన మనము మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసినా ఏదో సమస్య వచ్చినప్పుడు అది చేయలేదని మనం ఎంతగానో అవిశ్వాసంలోకి వెళ్ళిపోతుంటాం అన్నమాట. అలా కాకుండా ప్రభువుల విశ్వాసంతో మనము అది లేకపోయినా సద్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా ఎలాగా అన్నారో అలాగా మన జీవితం ఉండాలని మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. కాబట్టి అవి దేవుని అనుమానించకుండా దేవుడు చేసే అద్భుత కార్యాలను చూసిన మనము ఏమంటానంటే నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానం పొందరు అని చూస్తామన్నమాట. మనము కనిపెట్టుకుని ఆయన కోసం ఎదురు చూస్తూ విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు మనం ఎప్పటికీ అవమానం పొందము అని దేవుడు వాక్యంలో చెప్తున్నాడు అనమాట. విశ్వసించేవారు కదిలించబడడు అంటాడు. కాబట్టి విశ్వసించిన వాడు కదిలించబడడు అంటారు. కాబట్టి మనము విశ్వాసంతో ఎదురు చూస్తే మనము తప్పకుండా వాటిని పొందుకుంటాం. కనుక అవమానం పొందము కనుక ఆయన మీద అనుమానము పడకూడదు అని మనము నేర్చుకుంటున్నాం అన్నమాట. అలాగే మూడవదిగా మనం చూస్తే తప్పిపోయిన కుమారుని అన్న గురించి మనం చెప్తే, తప్పిపోయిన కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చినాడు. కానీ అన్న ఏం చేస్తున్నాడు? ఇంట్లోనే ఉన్న అన్న బయటికి వెళ్ళిపోతున్నాడు అనమాట. తమ్ముడు వచ్చినాడనే సంతోషం లేదు, తమ్ముడు వచ్చినాడని ఆనందం లేదు. ఇంట్లో సంతోషం జరుగుతుందని తండ్రి అతన్ని ప్రేమించి అతనికి మళ్ళీ చేర్చుకున్నాడని ఎంతగానో బాధపడుతున్నాడు అనమాట. అంతేకాదు దూడని వధించి విందు చేస్తుంటే ఆయన ఏమంటున్నాడు? పోల్చుకుంటున్నాడు. నా శిష్యులతో నేను సంతోషించడానికి నాకు ఒక్క మేక పిల్లని కూడా నువ్వు ఇవ్వలేదని పోల్చుకుంటున్నాడు అనమాట. పోల్చుకొని ఏం చేస్తున్నాడు? అలుగుతున్నాడు. అలిగి బయటికి వెళ్ళిపోతున్నాడు అనమాట. తండ్రి బ్రతిమాలతో ఉన్నా కూడా రావట్లేదు. ఈ అన్న ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? నాన్న దగ్గరే ఉన్నాడు, నాన్న మాటలు వింటున్నాడు, నాన్న దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నాడు, నాయన సన్నిధి సంతోషంతో అనుభవిస్తున్నాడు, నాన్న పని చేస్తున్నాడు. అయినప్పటికీ తమ్ముని పోల్చుకొని అసంతృప్తితో ఉన్నాడని మనం అక్కడ చూస్తామన్నమాట. కాబట్టి మనం ఇలాంటివి పోల్చుకునే వారిగా మనం ఉండకూడదు. ఒకవేళ అనేక మందికి దేవుడు ఎక్కువ ఆశీర్వాదం ఇచ్చిండొచ్చు, అంత మాత్రానికే మనం వాటిని చూసుకొని మనకి లేదని మనం బాధపడకూడదు. ఇక్కడ మనం ఒకరిని చూస్తాము, ధనవంతుడు లాజరుని చూస్తాము. ధనవంతునికి దండికి ఇచ్చినాడు దేవుడు, లాజరుకి ఏమీ లేదనమాట. అక్కడ లాజరు ఏమనుకుంటున్నాడు? వాళ్ళు ఇచ్చే రొట్టె ముక్క తిని ఉంటున్నాడు అనమాట. మనం ఇక్కడ వీళ్ళు విందైన తర్వాత వాళ్ళు చేతులు కడుక్కోరంట. ఒకసారి కెజక్కనే చెప్పినారు అనుకుంటా. ఆ చిన్న ముక్కను తీసుకొని తుడిచి ఆడ పడేస్తారంట ఆయన మీద. అది తిని లాజరు అది తిని దేవుని స్తుతించేవాడంట. ఎంత ఆశ్చర్యం చూడండి! ఆ చిన్న ముక్కను తీసుకొని దేవుని స్తుతించి తిన్నాడనమాట. అంటే దేవుడు నా స్థితి ఏ స్థితిలో ఉన్న దేవుని స్తుతించేవారుగా ఉండాలి అనేది మనకి ఇక్కడ ఆయన నేర్పిస్తున్నాడు అనమాట. ఈయన విందు చేసుకుంటా చక్కగా ఎంతో ఆర్భాటంగా ఉన్నాడు, కానీ చనిపోయినప్పుడు నరకానికి పోయినాడని ఈయన బాధపడుతూ ఉన్నాడు, కానీ పరలోకానికి వెళ్ళారని మనము చూస్తామన్నమాట. అలాగే ఇశ్రాయేల్ జనాంగాన్ని చూసినప్పుడు ఇశ్రాయేల్ జనాంగము ఒక భయంకరమైన బానిసత్వంలో ఉన్నారనమాట. ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు అరిచే అరుపులు, కేకలు, దేవునికి ప్రార్థన, దేవుని సన్నిధికి చేరి ఆయన ఏం చేస్తున్నా దిగి వచ్చి పాము మోషేని సిద్ధపరిచి తీసుకొని వచ్చి ఆ ఐగుప్తు నుంచి 10 తెగులు తెప్పించి ఆయన విడిపించి తీసుకొస్తున్నప్పుడు ఎంతగా ఆయన్ని శోధించారు, శనగినారని మనం అక్కడ చూస్తామన్నమాట.
ఎంతగా చనిగినారు, ఎంత కోపం పుట్టించారో దేవుణ్ణి మనము చూస్తాం అన్నమాట. అలాగే దావలో నీళ్ళు లేవన్నారు, ఆహారం లేదన్నారు, ఆకాశం నుంచి దేవదూతల ఆహారం అంట మన్నా కురిపించారని చూస్తాం. నీళ్లు చేదుగున్న నీళ్ళంటే మారా నీళ్ళంటే మధురంగా మార్చినారనమాట. నీళ్ళు లేవంటే బండ కొట్టగా నీళ్ళు వచ్చింది. ప్రయాణం చేస్తున్నప్పుడు అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉండి వారిని నడిపించారనమాట. అలాగే సముద్రం అడ్డం వచ్చినప్పుడు ఏమంటున్నారు, మేము నీళ్ళలో సమాధులు లేవు, మాకు ఇక్కడే సమాధులు అయిపోతాం మేము అనేటట్టుగా బాధపడినప్పుడు వాళ్ళ కళ్ళ ముందరే ఫరో సైన్యాన్ని కూల్చి ఆ సముద్రంలో ముంచివేసిన ఒక్కరు కూడా మిగలేదనమాట. అట్లే చేసేస్తే వారు ఏమంటారు, ఇంకా సనుగుతానే ఉంటారు. ఏమంటున్నారు, 11 సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1-4 చదివితే అక్కడ మాంసాపేక్ష మాంసం కావాలంట. మాంసాపేక్ష గలవారై మాకు మన్నా రుచి లేదు, మాకు మాంసం కావాలంట. కాబట్టి ఇట్లా అరణ్యంలో మాంసం ఎక్కడి నుంచి వస్తుంది, కనీసం ఆలోచన కూడా లేకుండా దేవుడు ఇష్టంగా నడిపిస్తున్నాడు. మనం పాలు తేనె ప్రవహించే దేశానికి వెళ్తున్నాము, అక్కడ మనం కావాల్సింది తినొచ్చు అనే ఉద్దేశం లేదు. కానీ మధ్యలో ఆయన్ని విసిగించి అనేక మంది చనిపోయి ఇద్దరే బయటకు వచ్చినట్టుగా ఆ తరంలో అంటే యెహోషువ కాలేబు తరంలో ఇద్దరు వచ్చినట్టుగా మనము చూస్తాం. ఎంత వేదన పెట్టించినారో మనం చూస్తాం అన్నమాట. కాబట్టి మన జీవితంలో ఏదైనా కొరత ఉన్నప్పుడు పాత జీవితాన్ని వెనక తిరిగి మనం చూడకూడదు. పాత జీవితాన్ని మళ్ళీ మనము వాక్యంలో ఏముందంటే కుక్క తన వాంతికి తిరిగినట్టు అని చూస్తామన్నమాట. అంటే మళ్ళీ దాన్నే కక్కిన దాన్నే తింటుందన్నమాట. అలాగా ఏదైతే వదిలిపెట్టినామో దాన్నే మళ్ళీ కావాలని ఐగుప్తులో ఉండే కీరకాయలు, కూరగాయలు, చేపలు, ఉల్లగడ్డలు, తెల్లగడ్డలు అని లిస్ట్ చెప్తున్నారనమాట. దేవునికి ఎంత కోపం పుట్టించారో మనం చూస్తాం. కాబట్టి వెనక ఉండేటి మనం మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతూ ముందుకు సాగాల. ముందెంతో పని ఉంది మనకి, ముందెంతో చేయవలసిన కార్యాలు ఉన్నాయి. వెనక ఉండే ముందు జరిగిన వాటిని మనం ఆలోచన చేసుకొని కూర్చుంటే ముందుకు మనము సాగలేము అనే విషయం మనము నేర్చుకుంటున్నాం అన్నమాట. కాబట్టి మనం ముందున్న వాటి కొరకు ముందు ఎవరున్నారంటే ముందు విశ్వాసమున కర్తే దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు ఆయన ఉన్నారు. మన ముందు ఆయన చూసుకుంటూ మనము ముందుకు సాగిపోవాల్సిన వారమై ఉన్నామని వాక్యములు మనము నేర్చుకుంటున్నాం అన్నమాట. అలాగే అత్యాశతో మనము అరువులు తీసుకోకూడదు, అంటే అప్పు చేయొద్దండి అంటున్నాడు. మన అత్యాశతో అరువులు కోరకండి అంటున్నాడు. అత్యాశతో అరువులు కోరొద్దండి అంటున్నాడు అనమాట. అంటే ప్రార్థించడం మన దేవుడు మన అవసరాలన్నీ తీరుస్తాడు, గాని ఇలా వివాహాలు వచ్చినప్పటికి తెలుస్తుంది అనమాట. ఇష్టం వచ్చినట్టుగా మనము దుబారా ఖర్చులు చేసేది, అప్పు తెచ్చుకొని ఖర్చు పెట్టినప్పుడు అప్పు చేసుకొని పెళ్లిళ్ళు చేయడము, పండగలు చేసుకున్నాము. అప్పుడు మరి దాన్ని కట్టలేకుండా ఎంతో అవస్థ పడుతూ వారి దగ్గర ఎన్నో చెడ్డ పేరు, అంటే వాళ్ళు వచ్చి తిట్టిపోతూ ఉంటారనమాట. ఊర్లో ఉండే వాళ్ళతో అంతా అవమానం వస్తుంది అనమాట దాన్ని బట్టి. అందుకని ఏమంటున్నారు, అత్యాశ కలిగి అరువులు కోరొద్దండి అంటున్నాడు అనమాట దేవుడు. కాబట్టి మనకి ఎంతగా ఉందో అంతలోనే మనం జీవించాల. ఏమంటున్నా అంటే పులిని చూచి నక్క వాత పెట్టుకుంది అన్నట్టు, లోకంలో ఏమేమో చేస్తుంటున్నారని వాళ్ళలాగే మనము చేసి అప్పులు చేయకుండా ఉండాలని మనం కోరుకుంటున్నాం అన్నమాట దేవుడు. మన వాక్యంలో 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో చూసినప్పుడు ఒక శిష్యుడు అప్పు చేసి చనిపోయినారంట. చనిపోయినప్పుడు వాళ్ళంతా వచ్చి ఏమంటున్నారు, మీ కుమారుణ్ణి మాకు బానిసలుగా ఇచ్చేయాలి, మా ఇంట్లో వాళ్ళు బానిసలుగా పనిచేస్తారు, వాళ్ళు పంపించేయండి, మీరు డబ్బులు కట్టలేరు అంటున్నాడు అనమాట. ఎంత బాధ కదా, తమ బిడ్డలను బానిసలుగా, మనం ఎంతో ప్రేమగా పెంచుకుంటాం, బానిసలుగా ఇవ్వాలంటే ఎంత భయంకరమైన పరిస్థితి కదా. కన్నీళ్లతో వచ్చి ఎలీషా దగ్గర ఏడుస్తుంది అనమాట. ఆవిడ ఏడ్చినప్పుడు ఆయన, నీ ఇంట్లో ఏముంది అంటే నూనె తప్ప ఏం లేదు, కుండ తప్ప అంటే ఆ కుండతో నూనెలన్నీ కుండలో పోసి దాన్ని అమ్మి మళ్ళీ అప్పు తీర్చిందని మనము ఆ వాక్యంలో చూస్తామన్నమాట. కనుక మనము ఏం నేర్చుకుంటున్నామంటే మనం అత్యాశకు పోయి మనము అప్పు చేయకూడదు అనేది నేర్చుకుంటున్నాం. మన జీవితంలో మనకి ఎంత ఉందో దాంతోనే మనం మన అవసరాలు తీర్చుకుంటూ ముందుకు పోవాలన్నమాట. కానీ మన దేవుడు మన కోసము
మన కోసము వైడ్యూరాలతో డైమండ్లతో ఇల్లు కడతా ఉన్నారని మనం చూస్తాం అన్నమాట. ఆ వీధులంతా బంగారు వీధులు. మనం ఇక్కడ బంగారు లేకపోవచ్చు, మనకి ఇల్లు లేకపోవచ్చు, మనకి మంచి వసతులు లేకపోవచ్చు, కానీ అక్కడ మనకి ఎన్నో గొప్ప గొప్ప మ్యాన్సెస్ కడుతున్నారంట. కిజక్ ఎప్పుడు చెప్పేవారు అనమాట. అది ఒక్కొక్కటి అనంతపురం అంత వరప్రసాద్ అని కూడా చెప్ప అనంతపురం అంత పెద్దగా ఉంటుంది ఒక్కొక్కరికి అని. కాబట్టి అంతంత మంచి వాళ్ళు దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ చిన్న చిన్న వాటి కోసం మనం అప్పులు చేసి మనము వాళ్ళు వచ్చేటప్పుడు దాచుకోవాలా, లేదని చెప్పాలా, అబద్ధాలు చెప్పాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. వడ్డీ అప్పు తీసుకొచ్చుకుంటే. కాబట్టి వీటన్నిటి వద్దు వద్దు అనుకున్నామంటే ఉన్న దాంతో పొదుపుగా వాడుకుంటూ జీవించాలని మనం అక్కడ నేర్చుకుంటున్నాం అన్నమాట. అలాగే 4వదిగా ఆవేశంతో మనము అరవకూడదు అని చూస్తాం. ఆవేశంతో అంటే కోపం అన్నమాట. మనిషికి చాలా కోపం ఉంటది. ఒక చిన్న మాట అంటే ఎంతో కోపడతారనమాట. మనము మోషేని చూసినప్పుడు ఆయన ఐగుప్తు రాజు దగ్గర ఉన్నప్పుడు ఎంత కోపం వచ్చిందంటే ఒక అతన్ని కొడితే చనిపోయినాడంట. ఒక అతన్ని కొడితే చనిపోతే ఇంక అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. తన కోపం ఏం చేసింది, తనకే శత్రువైంది. ఒక మంచి రాజు దగ్గర మంచి యువరాజుగా ఉండవలసిన అతన్ని పారిపోయేటట్టు చేసింది అనమాట. తల్లిని దూరం చేసింది, తండ్రిని దూరం చేసింది, చెల్లెల్ని అలాగే పెంచిన తల్లిని కూడా దూరం చేసిందని చూస్తాం అన్నమాట. అంతేకాకుండా కడబరి దినాల్లో కూడా ఆ ఆవేశము లోపలే ఉండి కడబరి దినాల్లో దోహులారా మీకు నీళ్ళు నేను తెప్పించాలా అని అన్నప్పుడు దేవుడు ఓర్చుకోలేకపోయినారనమాట. ఆయన ఏం చేస్తున్నాడంటే, నన్ను గౌరవించలేదు కనుక కానాన్ని నువ్వు చూడవు అని చెప్పి దూరం నుంచి వెళ్ళవు గాని దూరం నుంచి చూస్తావని దూరం నుంచి చూపించినారని చూస్తాము. మళ్ళా బతిమాలకున్నా కూడా అతను ప్రభు ఒప్పుకోలేదన్నమాట. అంటే అతని కోపము అంత మన కోపము అంత కానాన్ని చేరనీయకుండా చేస్తుందన్నమాట. కాబట్టి మన కోపాన్ని మనం తగ్గించుకోవడం ఎంతో మంచిది అని మనము నేర్చుకుంటాం. తన కోపమే తనకు శత్రువు అని లోకనానుడి కనుక మనం కోపము తగ్గించుకొని మనం ప్రేమించి తప్పించుకునే వారుగా మనం ఉండాలని చూస్తున్నాం. అంతేకాకుండా హామాను కోపం ఏం చేసిందో మనం చూస్తాం. హామాను ఎందుకు కోపం వచ్చింది? మొర్దెకాయి నమస్కారం చేయలేదని. అందరూ చేస్తున్నారు కదా, అందరూ చేస్తున్నారు. రాజు నేను ఎంతగానో హెచ్చించాడు, నన్ను ఎంతగానో గౌరవిస్తున్నాడు అనుకోలేదు. కానీ అనుకుంటున్నాడు, మొర్దెకాయి నన్ను గౌరవించలేదు కనుక మొర్దెకాయి ఏ జాతి అది కనుక్కొని యూదా జనాంగాన్ని అంతా చంపించేస్తామని ప్లాన్ వేసినప్పుడు తనే ఉరికొయ్య మీద చనిపోవలసి వచ్చిందనమాట. కాబట్టి మనం చూస్తాము, ఒక వాక్యం చూస్తాము, వంచకుడు తమ పన్నాగములు నెరవేర్చకుండా వారి ఉపాయములు భంగపరుస్తాడంట దేవుడు. వంచకులు తమ పన్నాగము నెరవేర్చకుండా వారి ఉపాయములను భంగపరుస్తాడంట. భంగపరిచి ఏం చేసినాడు, తనే చనిపోయేటట్టు చేశాడనమాట. కాబట్టి ఈ హామాను తన ప్రాణం పోయేది కాకుండా తన 10 మంది కుమారుల ప్రాణం కూడా పోగొట్టుకున్నాడని చూస్తున్నాం అన్నమాట. అంతేకాదు కయీను కోపం కూడా దేశదిమ్మరి చేసింది. తమ్ముని హేబేలును చంపి దేశదిమ్మరిని చేసిందని చూస్తాం. అలాగే తప్పిపోయిన కుమారుడు వాళ్ళ అన్న ఇంటి నుంచి దూరం చేసిందనమాట. ఆ కోపము ఆయన్ని దూరం చేసింది. తండ్రి తప్పిపోయిన కుమారుడు వచ్చాడు కానీ పెద్ద కుమారుడు బయటికి వెళ్ళిపోతున్నాడు, పెద్ద కుమారుడు దూరం అయిపోతున్నాడు తండ్రికి అని చూస్తాం. అలాగే మనం చూసినప్పుడు మూర్ఖుల కోపము స్టెఫెనుని చంపించిందని చూస్తాం. ఎంతగా అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫెను ఎంతో దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఆయన చంపేస్తున్నారనమాట. అందరు కలిసి రాళ్ళతో కొట్టి చంపుతున్నారనమాట. కాబట్టి ఇలాగా మన కోపము దేవుని నీతిని నెరవేర్చదని చూస్తాం. కాబట్టి ఈ కోపాన్ని మనము తగ్గించుకోవాలి. ఈ కోపం వలన మనకి బీపీ పెరుగుతుంది, దీనివల్ల మనకే అనారోగ్యం వస్తుంది. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. ఇది మనల్ని ఆత్మీయ స్థితిలో నుంచి దిగజార్చే 4 అన్నమాట. ఈ 4 గుణాలు మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగనీయకుండా చేస్తాయన్నమాట. కాబట్టి వీటి నుంచి మనము తప్పించుకోవాలి అని మనం చూస్తాము. ఒక చూస్తాను.
ఒక పాట చెప్తానండి. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. ఎంత చక్కని పాట అండి. నిజంగా ఆ దినాలలో పౌలు ఈ మాట పలికినాడని చూస్తాము. ఏ స్థితిలో ఉన్నా వాళ్ళు తినేకలేకపోయినా వారి సేవ చక్కగా చేసుకుంటూ సాగిపోయినారని మనం అక్కడ వాక్యంలో చూస్తాము. అంతేకాదు దేవునికి కృతజ్ఞత చెల్లించేవారుగా ఉన్నారని చూస్తాం అన్నమాట. మనకి ఇవన్నిటి మీద ఆలోచన కలిగి ఉన్నప్పుడు మనం వీటి మీద పడతాం, కానీ దేవునికి సమయం ఇచ్చేవారుగా మనము ఉండమన్నమాట. కానీ మనము 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 మన ప్రసంగి గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రసంగి అంటాడండి. ప్రసంగి మొదటి అధ్యాయం సామెతల గ్రంథం 30 అధ్యాయంలో తృప్తి పడనివి 3 కలవు అని చెప్తున్నాండి. తృప్తి పడనివి 3 కలవు, అది పాతాళం అంటండి. తృప్తి పడనివి 3 కలవు, అది పాతాళం అండి. పాతాళం చూసినప్పుడు దానికి పిట్టి ఉండదండి, కింద భాగము అడుగు ఉండదంట. ఎంత మందిని దాంట్లోకి వేసినా అది ఇంకా కావాలంటుంది, తృప్తి పడదంటండి. అలాగే కనని గర్భము, పిల్లలు పుట్టిన వాళ్ళు ఏమంటారు, చాలు మాకు 2 కూతురు కొడుకు చాలంట. కానీ కనని గర్భము ఇంకా కావాలా అంటుంది అనమాట. అలాగే నీరు చాలును అనని భూమి అని సామెత గ్రంథంలో ఉందండి. నీరు చాలును అనని భూమి. మనం నిజ జీవితంలో చూస్తుంటాం, ఎంత వర్షం కురిచినా అది ఎండిపోయి నీళ్ళు పైన కనపడదన్నమాట. అలాగే నోవాహు దినంలో కూడా 40 దినాలు వర్షం కురిచినా కూడా 15 రోజుల్లో ఆరిపోయిందని మనము ఆడ చూస్తాము. అంటే నీరంతా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. చాలును అనదనమాట. అలాగే చాలు అనని అగ్ని ఒక చిన్న మంట తగిలిందంటే అది అలాగే గాలికి పోతానే ఉంటుందంట. మనం గిన ఆపకపోతే ఇండ్లు అడవులు తగులుకుంటానే పోతుంది అనమాట. కాబట్టి చాలు అననివి ఉన్నాయంటండి. ఇవన్నీ తృప్తి పడనివి అని చూస్తాం అనమాట. ఇలాంటి వారుగా మనం ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అదే జలగ కూడా అంటుంది. జలగకి ఇమ్ము అనే పిల్లలు ఉన్నారంట. ఎప్పుడు ఇమ్ము అంటానే ఉంటుందంటండి. అది అలా కాకుండా మనకి ఇచ్చిన దాంట్లో దేవునికి సంతోషంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయనలో సాగిపోవాలని మనము నేర్చుకుంటున్నాం అన్నమాట. వినిపిస్తుందక్క? వినపడతా ఉందా? వినిపిస్తుందండి. సరే అండి. కాబట్టి మనము అలాగా అగ్ని అలాగా కాల్చివేస్తుంది. కానీ ఎంత మందినైనా ఎంత దూరమైనా అది అట్టే కాలుకుంటా వెళ్ళిపోతుందని మనం చూస్తాం అన్నమాట. కాబట్టి మనలో అలాంటి అసంతృప్తిగా మనం ఉండకూడదు అని మనం నేర్చుకుంటున్నాము.
మన వాక్యం సొలొమోను ఆశా నిగ్రహం కలవాడు కాదు అని చూస్తాం అనమాట. ఎందుకంటే ఆయన కామాతృత గలవాడై ఉండి 1000 మంది భార్యలు చూసుకున్నాడు. తృప్తి లేదనమాట. అసంతృప్తిగా జీవించినాడని మనం చూస్తాము. దాని వలన రాజ్యం పోగొట్టుకున్నాడని చూస్తాం అనమాట. ప్రసంగి గ్రంథము 2:20. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం చదువుతానండి. 2వ అధ్యాయం 2 నుంచి ఆయన యొక్క సొలొమోను యొక్క పరిస్థితి చదువుతాను. సంతోషముతో నీ చేత కలుగునది అంతయు నేనంటిని. నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశం క్రింద తాను బ్రతికిన కాలం అంతయు మనుషులు ఏది చేసినా మేలు చూడవలెనో తలంచి నా దేహమును ద్రాక్షరసము చేత సంతోషపరుచుకొంటిననియు మతిహీనము చేత సంగతి అంతయు గ్రహించుననియు నా మనసులో నేను యోచన చేసుకొంటిని. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని. నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని. నా కొరకు తోటలు శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములు నాటించి తిని. వృక్షములు నారుమళ్లకు నీరు పోయిటకై నేను చెరువులు త్రవించి తిని. పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేము నందు నాకు ముందుండిన వారి అందరికంటే ఎక్కువ పశువులు, గొర్రెలు, మేకలు, మందలు బహు విస్తారముగా సంపాదించుకొంటిని. నా కొరకు నేను వెండి బంగారము రాజులు సంపాదించు సంపదను ఆయా పనుల దొరుకు వస్తువులను సమకూర్చుకొంటిని. నేను గాయకురాలను మనుషుల నిశ్చయించు సంపదను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. వాటి మందు యెరూషలేము నందున్న వారందరికంటేను నేను గనుడనై అభివృద్ధి పొంది తిని. నా జ్ఞానములు నన్ను విడిచి పోలేదు. నా కన్నులు తిలకించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. ఇక్కడ మరియు నా హృదయము నా పనులన్నిటిలో సంతోషకరమైన దేదియు అనుభవించకుండా ఎవరైనా చదివేందుకు హెల్ప్ చేయండి మా, ఎవరైనా హెల్ప్ చేయండి. హలో చదవండి. కాబట్టి అంతా సంపాదించుకున్న అంతా కూడా లాస్ట్కి ఏమంటున్నాడంటే వ్యర్థము అని చెప్తున్నట్టుగా మనమాట చూస్తామన్నమాట. కాబట్టి ఎంత ఉన్నా ఏం లాస్ట్కి ఏమంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే మనకి విధి అనేది కూడా ఆయన రాస్తాడని మనం చూస్తాం. కాబట్టి అంతే అలాగే మనం జీవించాలని దేవుని ద్వారా మనము హెచ్చరించబడుతున్నాం. నీ ప్రేమ నీ కరుణ చాలునయా ఈ జీవితాన, మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన. చాలయ్య చాలు దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు. చాలయ్య చాలు దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు. నీ ప్రేమ నీ
కరుణా చాలునయా ఈ జీవితాన మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన అని ఒక భక్తుడు రాస్తాడండి. కాబట్టి ఈ లోకంలో దేవుడు మనకు అన్ని ఇచ్చాడు, ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైన మనము పేదలమై ఉంటే ఆయన ఏమంటున్నాడంటే, పేదనరు నిరూపము ధరించి యేసురాజుని ముందు నిలచే అంగీకారించు మాయనను. మనం పేదవాళ్ళైనప్పుడు మనం భయపడాల్సిన అవసరం యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు పేదవానిగా పొత్తి గుడ్డలతో వచ్చాడని, ఆయనకు ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు కార్పెంటర్ గా జీవించారు, తల్లిని పోషించడం కొరకని. మళ్ళా ఆయన పెద్దవారైన తర్వాత 3.5 సంవత్సరము సేవ చేసేకొచ్చినప్పుడు కాలినడకతోనే ఎక్కడికి వెళ్ళినా కాలినడకతో వచ్చినాడని, ఆయనకు పన్ను చెల్లించడానికి డబ్బు లేకపోతే సముద్రంలో ఒక చేప పట్టి దాంట్లో ఒక సెక్కలు ఇద్దరు కొరకు పన్ను చెల్లించినారని ఇట్లా మనం చూస్తాం. ఆయన చనిపోయినప్పుడు స్థలం లేదు, ఆయన పుట్టినప్పుడు స్థలం లేదు ఆయనకి. ఆయన చనిపోయినప్పుడు సమాధి, కొత్త సమాధి లేదు, వేరే వాళ్ళ సమాధిలో ఆయన పాతి పెట్టారని చూస్తాం. ఆయన తల్లి లేదు, తల్లి శిష్యులకు అప్పగించారు, తన రక్తాన్ని మనకు అప్పగించారు, ఆయన గుడ్డలను చీకులేసే వాళ్ళకి ఇచ్చేశారు, ఆత్మను తండ్రికి అప్పగించారు, ఒళ్ళుని ఆడ కొట్టే వాళ్ళకి దున్నే వాళ్ళకి కొర్రాలతో కొట్టే వాళ్ళకి అప్పగించారని చూస్తాం. ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయనకి ఏమీ లేదండి. అలాంటి దేవుడు మనకు వచ్చినప్పుడు మనకి ఎంత ఉండి ఎందుకు, ఏం ప్రయోజనము ఆయనకే లేనప్పుడు కదా. అవన్నీ మనం అడిగితే తప్పకుండా మనకి ఇస్తాడు. ఒకవేళ ధనవంతులుగా ఉంటే పర్వాలేదు, కానీ ధనం లేకుండా పేదవారిగా ఉన్నప్పుడు మనం అని బాధపడాల్సిన అవసరం లేదనమాట. ఆయన సమస్తము మనకు దయచేసే దేవుడుగా ఉన్నాడనమాట. కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు, ఆయన తప్పకుండా సమస్తము అనుగ్రహించే దేవుడు. పాట రాసుకున్నాను ఇంకొకటి. ఇవన్నీ మనము నేర్చుకోవాల్సిన పాఠాలు చెప్తాను. ఆయన ఒక పాఠమే